ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మామిడి హరికృష్ణ గారు, ప్రతి కవికి ప్రతి కళాకారుడికి నేనున్నాను అని ఎల్లవేళలా వాళ్ళని హృదయంలో పెట్టుకొని చూసుకుంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మహిళల యొక్క కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖాన్ని అర్థం చేసుకొని ఫ్రీగా మహిళలకు బస్సు పంపిస్తున్న మా అన్న పొన్నం ప్రభాకర్ గారు, కవి యాకూబు గారు, ఈనాటి అన్నవరం దేవేంద్ర గారు, అన్నిటికంటే ఈరోజు దాశరథి కుటుంబ సభ్యులు, వాళ్ళని చూస్తుంటే దాశరథి ఇక్కడ ఉన్నాడా అనిపిస్తున్న విధంగా అనిపిస్తుంది. ఇంత వైభవంగా, ఇంత కన్నుల పండంగా, ఇంత గొప్పగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మేము కృతజ్ఞత కలిగి ఉంటాం. దాశరథి పుట్టిన గడ్డ నుంచి వచ్చిన వాడిని నేను కూడా, మానుకోట నుంచి వచ్చిన వాళ్ళం మేము. మాలాంటి పూరి గుడిసెలో పుట్టిన వాడికి కవి ఇలా ఉండాలరియా అని చెప్పిన మహానుభావుడు దాశరథి. ఆ చల్లని సముద్ర గర్భం దాసిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఎంత శాస్త్రీయమైన, ఎన్ని వేల మంది సైంటిస్టులు కలిస్తే ఒక దాశరథి కాగలుగుతారు. భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. కవి లక్షల సంవత్సరాలు బతుకుతాడని చెప్పడానికి ఈ ఒక్క గీతము చాలు. అంతటితోటి ఆగాడా? ఆగలే. అన్నార్తులు అనాథలుండని ప్రభుత్వ ప్రతినిధులు ఇక్కడ కూర్చున్నారు, మంత్రివర్యులు. మీ ముందు ఆయన ఒక ఎజెండా పెట్టిపోయాడు. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు, పసి పాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవిగుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో అని చెప్పిపోయాడు. ఆ కన్నీటి చుక్కలు ఆర్పిన రోజు మాత్రమే ఈ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన పేరు, కీర్తి, దాశరథి కలల్ని మీరు నిజం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి ఎజెండాని మన ముందు పెట్టిన దాశరథి గారికి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీకు మేము ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాము. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో. థ్యాంక్ యూ.